ఎల్లారేశ్వరి గారు, సాక్షి టీవీతో మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది మాకు. నాకు సాక్షి టీవీలో మీరు పిలిచారు. దీంట్లో పాల్గొనేటప్పుడు నాకు పెద్ద సంతోషంగా ఉంది, హాయిగా ఉంది. ప్రేక్షకులు అందరికీ నా నమస్కారం. తెలుగు సినీ పరిశ్రమకి 80 ఏళ్ళు గడిచిపోయింది. అలాగా మీరు 60s, 60sలో వచ్చారు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం మార్పు లేదు. దాని వెనక ఉన్న రహస్యం ఏంటంటారు? మీరు చెప్తున్నారు మార్పు లేదని. మార్పు లేకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి. అప్పుడు లంక ఓణి వేసుకున్నాను, ఇప్పుడు చీర కట్టుకున్నాను కదా. చిన్నప్పుడు మీరు కోరస్ సింగర్గా ఇండస్ట్రీకి వచ్చారని తెలుసు, అందరికీ తెలుసు. అవునండి. ఆ కోరస్ పాటలు ఒకసారి గుర్తు చేసుకుంటారంటే ఏ ఏ పాటల కోరస్ పాడారో ఇప్పుడు గుర్తుందా ఏమన్నా? ఒక పాట మన సుశీలమ్మ పాడింది, అందులో వచ్చి ఒక హమ్మింగ్, స్వప్న సుందరి అని ఒక హమ్మింగ్. దానికి పిలిచారు, దానికి వెళ్ళాను. అప్పుడు నాకు పెద్ద నోస్ కట్. ఏంటి ఇటువంటి గాయని తీసుకొచ్చారు, ఏం పాడుతుంది ఇవిడ, బయటకి పోమను అని అన్నారు. అని చెప్పారు ఇంజనీర్ టిఎస్ రంగస్వామి గారు. చాలా బాధపడి వచ్చాను, ఏంటి ఇలాగే చెప్పేశారు అని. నేను బాగా పాడాను, ఇంకా ఎవరు బాగా పాడలేదు, కానీ నన్ను బయటకు పంపించారు. కేవి మహాదేవన్ గారు, ఏపీ నాగరాజు గారు, వీళ్ళిద్దరూ కలిసి ఒక పిక్చర్ తీశారు, నల్ల ఎడత్తు సంబంధం అని తమిళంలో తీశారు. అందులో నాకు పాట ఇచ్చారు. పాట ఇచ్చేటప్పుడు అది ఒక 4 పాడాం. అది ఏ పాట అంటే, புது பெண்ணே நிமிந்து பாரு, உன் பிறந்த இடத்த மறந்துடாத நினைச்சுப்பாரு, நல்லா நினைச்சுப்பாரு. ఒకటి, பொண்ணு மாப்பிள்ளை ஒன்னா போகுது జిగు జిగు வண்டியிலே, పొరుతమాన పుదు జోడి పోగుదు గుబు గుబు వండిలే. ఇద్దరు కలిసి పాడారు. ఈ 2 అయిపోయింది. ఇంత బాగా పాడుతుందే, ఇవిడికి ఒక సోలో పాట ఇస్తే ఎంత బాగుంటుందని ఏపీ నాగరాజు గారు చెప్పారు. చెప్తే నాకు వెంటనే ఒక సోలో వచ్చింది. సోలో పాట ఇచ్చేటప్పుడు మహాదేవ్ గారిని కనుక్కున్నారు, మాదిరి ఇటువంటి సోలో పాట ఒకటి ఇవిడికి ఇద్దాం అంటే మహాదేవ్ మామ చెప్పారు. అక్కడ ఫీల్డ్లో ఏమంటే కేవి మహాదేవన్కి మామ అని అందరు పిలుస్తారు, అందరూ మామ మాప్లే అని పిలుస్తారు. మామ ఎప్పుడు ఆవిడ ఇవ్వచ్చా, ఓ ధారాళంగా ఇవ్వచ్చు అన్నారు. ఇచ్చారు. అప్పుడు అడిగాను ఏంటంటే, ఆ 2 పాటలు వచ్చి గోల్డెన్ స్టూడియోలో రికార్డ్ చేశారు. నేను సరే ఒప్పుకున్నాను. 4 పాడాము. తర్వాత 2 సోలో వచ్చేటప్పుడు అక్కడే చేస్తారని అనుకుని నేను వెంటనే అడిగాను, ఎవరు రికార్డింగ్, ఏంటిరా ఒక్కో సోలో ఇవ్వగానే ఇది ఎవరు రికార్డింగ్ అని అడుగుతుందే అని ఏపీ నాగరాజు గారు. మీకు గర్వం అని అనుకున్నారా? అది కాదు, ఎందుకు ఇట్లాగే, నాకు గర్వం లేదు, చిన్న ఈ అమ్మాయికి ఏం తెలీదు, చిన్నతనం, ఇది ఏదో అడుగుతుంది, మనం చెప్దాం. అమ్మ రంగస్వామి చేస్తున్నారమ్మా అని చెప్పారు. అయితే నాకు ఈ పాట అక్కర్లేదండి అని చెప్పేశాను. ఎందుకమ్మా ఏమైంది చెప్పు అన్నారు. నేను ఒక కోరస్లో హమ్మింగ్ పడిపోయాను, అప్పుడు నన్ను ఈ వాయిస్ అంతా వాయిస్ ఇది బయట పో అని నన్ను గెంతేశారు. కాబట్టి నాకు భయంగా ఉంది. సోలో ఇప్పుడే ఫస్ట్ ఇస్తున్నారు, అది నాకు చాలా ఆశగా ఉంది, కానీ నాకు భయంగా ఉంది అన్నాను. అప్పుడు చెప్పారు, ఆ ట్రక్లో నేను కూర్చుంటాను, నేను రికార్డ్ చేస్తాను, ఆయన ఏం చేస్తాడు చూద్దాం అని అన్నారు. అని ఏపీ నాగరాజు గారు. సరే అయితే సరే అని చాలా గొప్పదనగా వెళ్ళాను. బిక్కుమంటుంది. ఆ తర్వాత అక్కడ మైక్లో వెళ్ళి, ఇవరేదా అవరు அவரேதா இவரு, இவரேதா அவரு, அவரேதா இவரு, புகை நுழையாத இடத்திலும் கூட நடுராத்திரியில் புகுந்து புதுமுறையாலே பொருளை தேடி, புதுமுறையாலே பொருளை தேடி நமக்கு கொடுக்கும் சீமான் எவரு, இவரேதா அவரு, அவரேதா ఇవరు అని ఈ పాట పాడాను. సరే 2 సార్లు పాడాను, 3సారి టేక్ అయింది. తర్వాత ఇది నా వాయిస్ ఈవిడ బయట పోని చెప్పే రంగస్వామి గారు, ఈవిడ వచ్చి నా ఆర్టిస్ట్ అన్నారు. నా పేరు వచ్చి లూర్ద్ మేరీ రాజేశ్వరి ఈశ్వరి. ఇది వచ్చి ఎల్ ఫార్ లూర్ద్, ఆర్ ఫార్ రాజేశ్వరి. ఈ ఎల్
ఆ రెండు కలిపే ఎల్ఆర్ ఈశ్వరి, నా పేరునే కరెక్ట్గా చేసి నాగరాజు గారు ఎల్ఆర్ ఈశ్వరిని పెట్టారు ఆ పిక్చర్లోనే. తర్వాతనే 1961 ఒక మంచి బ్రేక్, పాసమలర్ రక్త సంబంధం తెలుగులో తీశారు. పాసమలర్లో ఒక పాట నాకు సుసన గారు రామూర్తి గారు ఇచ్చారు. వారాయన్ తోழி వారాయో మణపందల్ కాణ వారాయో, ఇట్లాగ ఒక పాట పాడాను. అది చాలా పాపులర్ అయింది. తెలుగులో బంగారు బొమ్మ రావే, బంగారు బొమ్మ రావే ఏదో వచ్చిందే, అది అది వచ్చి సుశీల గారు పాడారు. తెలుగులో అరవలో వచ్చి నేను పాడాను. ఈ పాట వచ్చి మంచి ఫేమస్ అయింది నాకు. అప్పుడు ఎవరో ఒక అమ్మాయి వచ్చిందని అన్ని ఫీల్డ్ నుంచి వచ్చారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అందరూ వచ్చారు. ఇంత చక్కగా గమకాలు అవి పలుకుతున్నాయి గొంతులో. చిన్నప్పుడు మీరు క్లాసికల్ ట్రైనింగ్ అయ్యారా? అసలు ఎలా నేర్చుకున్నారు? అసలు పాట అంటూ ఎలా వచ్చింది మీకు? పాట నేను నేర్చుకోలేదమ్మా. నాకు రేడియో సిలోన్లే ఎప్పుడు అదే వింటూ ఉంటాను. ఏ పాట ఇచ్చినా సరే వెంటనే పడేస్తా. ఆ కాలంలో వచ్చి ఇది సంగీతం నేర్చుకోవాలంటే అప్పుడమ్మా నాకు లేవు, డబ్బులు లేవు. నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు. నాకు 6-5 వయసు అప్పుడు చనిపోయారు. మా అమ్మగారు ఒంటరిగా 3 పిల్లల్ని పెట్టుకొని ఆవిడ చాలా అప్పుడే ఆవిడ కోరస్కు వచ్చింది, ఆవిడ పైకి తీసుకొచ్చింది. అప్పుడు ధనం లేదు, ఇప్పుడు టైం లేదు. భలే చెప్పారు. అది నేర్చుకోవాలంటే ఇప్పుడు టైం లేదు, వయసు కూడా మనకు అవుతుంది కదా. అప్పట్లో జమునారాణి గారు ఒక బాణీ పాటలు అంటే కొంచెం చలాకీ పాటలు పాడడానికి ఆవిడే పెట్టింది పేరని బయలుదేరారు. కానీ ఒకటి చెప్తూ ఉంటారు ఇప్పుడు, దట్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చి మీరు చలాకీ పాటలు పాడడం మొదలు పెట్టాక ఎలా ఉండేది అప్పుడు? అంటే మీరు ఒక కొత్త సింగర్ వచ్చారు, కొత్త కైండ్ ఆఫ్ గొంతు, చిన్న జీరం ఉన్న గొంతు, అంత హుషారు, అసలు ఎక్కడ ఏ ఎక్స్ప్రెషన్ కావాలంటే ఆ ఎక్స్ప్రెషన్ అనుకున్న దానికంటే ఎక్కువ పలికించి ఎలా ఎలా రిసీవ్ చేసుకున్నారు సీనియర్ సింగర్స్ జమునారాణి గారు లాంటి వారు? మీరు ఆవిడ ఫర్ ఎగ్జాంపుల్. నాకు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఆవిడ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఆవిడ ఇంకా ఇప్పుడు నా ఇంటికి గడప పెట్టింది ఆవిడ అమ్మగారే. గడప పెట్టి నాకు ఒక ఇల్లు కావాలని మా అమ్మ దగ్గర చెప్పి, ఈవిడ ఇప్పుడు పాడ మొదలుపెట్టింది కదా, అయితే ఆవిడ సొమ్మంతా కరెక్ట్గా దాచిపెట్టి ఒక ఫ్లాట్ కొనాలి, మీరు ఒక ల్యాండ్ కొనాలి ముందు. అది మా అమ్మకి చాలా ఇష్టం. మా అమ్మగారికి జమునారాణి గారు చాలా గొప్పగా ఆశీస్సులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒక్కరే ఉండాలంటే కుదరదు కదమ్మా. రోజంతా ఒక్కొక్క టైంకి ఒక్కొక్క టైం మారిపోతుంది. దేవుడు అందరికీ ఎక్కడెక్కడ ఎవరికి రాసి పెట్టారో అది నాకు రాసి పెట్టారు. ఎవరు ఏం తలుసుకున్నా నాకు ఏం తెలియదు, బాధ లేదు.